బాబు గారి పాలనలో 19వ మాసం గొప్పగా స్కీములు ఇస్తానని చెప్పి సూపర్ 6, సూపర్ 7, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి స్కీమ్ ని కూడా కొనసాగిస్తానని చెప్పి దగా, మోసం, కుట్ర, ఓట్ల కోసం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కీముల ప్రభుత్వం కాదు, ఇది స్కాముల ప్రభుత్వం అన్నట్టుగా 19 మాసాల్లో ప్రజలకు అర్థమైంది. ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం. ప్రతి అంశంలోనూ ఒక స్కామ్. ఆయన చేసిన ప్రతి అంశము, రాజధాని నిర్మాణంలో స్కామ్, కాంట్రాక్టర్లకు పెంచి బిడ్లు కన్ఫర్మ్ చేసి కమిషన్లు తీసుకోవడం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కంపెనీలకు స్థలాల కేటాయింపు పేరుతో 99 పైసలకి భూములు లీజుకిచ్చి కోట్లాది రూపాయల భూముల్ని తన వాళ్లకు అప్పచెప్పడం ద్వారా తాను పొందుతున్నటువంటి లాభం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక పెన్షన్ పొందలేని పేదవాడు మీ పాలనలో మంచి జరుగుతుందని ఆశించి ఓటు వేసి కుమిలిపోతున్నాడు, కుప్పకూలిపోతున్నాడు. భూములిచ్చిన రైతు ప్రాణాలు వదిలాడే. దానికంటే ఉదాహరణ ఏముంది? మీరు మోసం చేశారంటానికి, మీ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పనిచేసిందని అంటానికి. భూములిచ్చిన రైతు వాగులో నాకు పట్టా ఇస్తారా, నా ఇల్లు నేను ఇవ్వనని చెప్పి ప్రాణాలు వదిలాడే. ఇంతకంటే వైఫల్యం ఏముంది? మీకు లాభం చేకూరే ప్రతి పనిలోనూ స్వార్థమే ఉంది తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని ప్రజలు చర్చించుకుంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. మీరొక్కడేనా ఆశిస్తున్నారు ఈ రాష్ట్రంలో భయాన్ని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన? నేను అడుగుతున్నాను, నేను కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో యూనిఫారం వేసుకున్న పోలీస్ శాఖను గాని, ప్రజాధనంతో ప్రజల దగ్గర గౌరవం పొందేటువంటి ఉద్యోగ వ్యవస్థలను గాని మీరు ప్రజలకు జవాబుదారీ. ఈ ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నా, మీకు హోదాలిచ్చి గౌరవాన్ని పెంపొందిస్తున్నా దానికి కారణం ప్రజలు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు జవాబుదారీగా. ప్రజా సమస్యలు తెలిసిన మీరు వాటి పరిష్కారం కోసం ఎక్కడైనా అలసత్వం గాని, లోపం గాని చేస్తే నష్టపోతారు ప్రజలు. మీ వృత్తి ధర్మానికి అది విఘాతం, మీ వృత్తి ధర్మానికి అది చెడు. ఇవాళ పాలకుడు నిర్ణయాలకి అది ప్రజా హితమైతే తప్ప ప్రజా ఇబ్బందులకి గురి చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేదైతే దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి. కానీ ఇవాళ అధికార పార్టీలో నాయకుల్ని సంతృప్తి పరచాలని చట్టాలని దుర్వినియోగపరిస్తే, చట్టాల పట్ల గౌరవంతో, చట్టాలు మనకు హక్కులు ఇచ్చాయి, ఆ హక్కులు మనల్ని రక్షిస్తాయనే నమ్మకంతో ఉన్నటువంటి సామాన్యుడు ఆ నమ్మకాన్ని కోల్పోతే ప్రజాస్వామ్య విలువ నశించిపోద్ది. అది మీ చదువు, మీ సంస్కారం, మీ బాధ్యత ఒకసారి మీరు గుర్తెరగమని ఈ సందర్భంగా 25లో జరిగిన అనేక సంఘటనలు, అంటే ఒక సాంప్రదాయ సిద్ధంగా నడిచే ఈ రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో అధికారం వస్తే ఎన్ని అరాచకాలైనా సృష్టిస్తాం, అది పక్కవారిపై నెట్టేస్తాం, సృష్టిస్తాం కానీ దాన్ని పక్కవారిపై నెట్టేస్తాం. మాకు ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, ప్రజల్ని నమ్మిస్తాం. అబద్ధాన్ని ఒకసారి నమ్మారు, పదే పదే నమ్ముతారు అనేటువంటి అతి విశ్వాసంతో ఈ పాలన సాగు. కానీ అబద్ధం అబద్ధమే, నిజం నిజమే. ఇవాళ చూస్తా ఉన్నాం. నేను ఇవాళ చూసింది చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థలో మార్పు చేస్తూ ఆ పేరుని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేటువంటి పేరుతో పిలాలని చెప్పారు. ఇందులో నాకు బాగా ఎవరైతే ఈ వ్యవస్థని సృష్టించారో అది ప్రజలకు బంగారు పాలన ఇచ్చిందని మీ నోట ఒప్పుకుని తీరాలి. ప్రత్యర్థి నోట గత పాలకుడు మాట నిత్యం విషమైతే ఇవాళ స్వర్ణమయమైందని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అనే పేరు ఎప్పుడైతే మీరు చెప్పారో ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు బంగారు పాలన అందించాడు. ఆ బంగారు పాలనలో బాటలు వేసిందే ఈ పరిపాలనా వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ పేరు మార్చిన ప్రత్యర్థిగా మీరు విషం చిమ్మారు. ఆ రోజు ఎందుకు ఈ వ్యవస్థ అన్నారు, కానీ ఇవాళ అదే వ్యవస్థను మీరు బంగారం అంటున్నారు. ఇది కదా పాలన అంటే, ఇది కదా ప్రజాసేవకి సరైన బాటలు వేయటం అంటే. ఈ వ్యవస్థలో ఉన్న గొప్పతనాన్ని మీకు నచ్చినా నచ్చకున్నా ఒప్పుకుని తీరుని ప్రజలు గమనిస్తారని సందర్భంగా ప్రత్యర్థి నోట నాటి పాలకుడు చేసిన మంచిని ఒప్పుకొని తీరేలా చేయడమే నిజమైన పాలనా దక్షతకి నిదర్శనమని అది అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఖచ్చితంగా జేజేలు చెప్పాల్సిందేనని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. 25వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 19 మాసాలు నిండింది. 19 మాసాల కాలంలో ప్రజలకి పాలకుడిగా చంద్రబాబు నాయుడు స్కీములు ఇవ్వలేదు, స్కాములు చూపిస్తున్నాడు.
జగన్ గారి కంటే గొప్పగా స్కీములు నేను పంచుతానని చెప్పిన మాట ఏది అమలు చేయక ఆ స్కీముల్ని ప్రజలు చర్చించుకుంటారని స్కాములు చేసుకుంటూ పాలన సాగిస్తున్న తీరుని కల్పిస్తే ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూముల అమ్మకాలు అంటే తన వాళ్లకు కోట్లాది రూపాయల భూములు 99 పైసలకి ఇచ్చిన తీరు గమనించండి. ఆలయాల్లో అపచారాలు, సాక్షాత్తు దుర్గాదేవి గుడిలో విద్యుత్ బిల్లు కట్టలేకుండా ఈ ప్రభుత్వం కట్టలేదని కరెంట్ కట్ చేసిన విధానం ఈ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతుంది. 1 కాదు 2 కాదు, వైకుంఠ ఏకాదశి సంవత్సర కాలం అవుతా ఉంది. ఆ సందర్భంలో తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి దుర్ఘటన, తదనంతరం సింహాచల క్షేత్రంలో జరిగినటువంటి దుర్ఘటన, ఇవాళ వైకుంఠ ఏకాదశి సంవత్సర కాలం అయింది. దాన్ని గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ అలసత్వ అసమర్థ పనితీరుకి అది అద్దం పడుతా ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న పాలకుల్ని ప్రశ్నిస్తారు. చెప్పిన మాటను అమలు చేయకపోతే చెయ్యాలని గుర్తు చేస్తారు. చెయ్యలేని వారు, చెప్పిన పని చెయ్యలేని వారు, వారి చేష్టలు ఎలా ఉంటాయనటానికి చంద్రబాబు నాయుడు గారి పనితీరు రోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ఈ రాష్ట్రానికి అందించి ప్రజాస్వామ్యం మీద ప్రజలకున్న నమ్మకాన్ని ప్రజలు కోల్పోయేటట్టుగా, అంటే పాలన అంటే బాధ్యత భరోసా అందించాల్సిన పాలకుడు భయాన్ని బాధల్ని మిగులుస్తున్నట్టుగా ఈ పాలన సాగుతున్న తీరుని మనం గమనించినట్లయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేశాడు, చేయగలిగింది చెప్పాలని రాజకీయ నాయకులకు ఒక కొత్త భాష్యాన్ని చెప్పాడు. నిత్యం నిందలు వేసి తాను చేస్తున్న ప్రతి పని కూడా ప్రజాకంటకమైనప్పుడు గత పాలకుడిపై నిందలు వేస్తే నేడు ప్రజలకు జరిగే మేలు ఏమిటని ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరికి వస్తా ఉంది. గత పాలకుడిపై జగన్మోహన్ రెడ్డి గారిపై నింద వేస్తే ప్రజల అవసరాలు తీరుతాయా? బాధ్యత మరిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకి, రైతులకి యూరియా సప్లైలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత సంవత్సరం ఏదో అనుకోని పరిస్థితులు అనుకున్న ఇవాళ కూడా మళ్ళీ బారులు తీరి యూరియా కోసం అగచాట్లు పడుతున్న రైతుల్ని మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వ వైఫల్యం కనపడతా ఉంది. పంట గిట్టుబాటు ధర ఇవ్వకుండా, ఒకటి కాదు ప్రతి పంటకి, ఏ పంట పండించిన రైతు కూడా ఈ రోజు సంతోషంగా లేడు, బాధలో ఉన్నాడు. ఎప్పుడో విన్నాం రైతుల ఆత్మహత్యల గురించి, మరలా మొదలవుతా ఉన్నాయి. ఇది రైతు పాలిట శాపం. ఈ రాష్ట్ర నాయకుడి పాలన అంటానికి ఇది ఒక ఉదాహరణ. వ్యవస్థీకృతంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, వ్యవస్థాపరంగా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పాలన అందించాలనుకున్న జగన్ గారి పాలనలో రైతులు పడ్డ సంతోషానికి ఇవాళ ఆ వ్యవస్థల్ని కుప్పకొల్చడం ద్వారా రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, సకాలంలో ఎరువుల సప్లై, నకిలీ విత్తనాలు లేకుండా చూసిన నాటి పాలన, ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ క్రాప్ బుక్ చేసి రైతులకు కొనుగోలు చేసి రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవన్నీ కుప్పకూలు చేశారే. ఇవాళ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని పేరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అందులో ఉన్నటువంటి ఆ వ్యవస్థను ఈ రాష్ట్రానికి అందించిన, ఆ వ్యవస్థని ఈ రాష్ట్రానికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత, దక్షత, పాలకుడంటే సేవకుడని ప్రజలకు చేరువగా పారదర్శకంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీతో నీతిగా వారికి అండగా నిలిచినటువంటి పాలన నాటిది. ప్రతి నిమిషం మోసం, దగ, కుట్ర, దాని నుండి తప్పుకోవడానికి లేని అంశాలని తెర మీదకు తెచ్చి గత పాలకుడిపై నిందలు వేస్తే నేటి ప్రజలకు నష్టం, కష్టం, రోదన, బాధ మిగులుతుంది తప్ప ఆనందం అంచుల్లో కూడా దొరకదని వాస్తవాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా ప్రజా దైవాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మనకు మిగిల్చిన చేదు అనుభవాల్ని దిగమింగి 2026 సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఐశ్వర్యాన్ని అందించాలని ఆశించే మీ శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026ని అందరూ కూడా ఆనందంగా గడుపుకోవాలి. ఆ ఆనందం ఎక్కడా కూడా విషాదాన్ని మిగల్చకూడదు. ఆనందాన్ని అందరికీ పంచండి, ఆనందాన్ని అనుభవించండి అనే రీతిలో మనం పండుగ చేసుకుందాం నూతన సంవత్సరాన్ని. తదనంతరం వచ్చే సంక్రాంతి వేడుక. ఈరోజు రైతు అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు. రైతుల్ని ఆదుకోవడంలో ఈ పాలకుడు విఫలమయ్యాడు. రైతులకు అండగా ఉందాం. రైతులకు ఆనందాన్ని పంచటానికి మనవంతు మనం వారికి అండగా, సహాయంగా, ఆనందాన్ని పంచే విధంగా వారికి తోడుగా నిలుద్దామని నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షల్ని తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ
దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ప్రత్యేకంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజాదైవాలకి, దైవం మానుష రూపేణ మీరు తీసుకునే నిర్ణయం ఎదుటివాడికి సహాయం చేసేదిగా ఉండాలని ఆశించి మీ బిడ్డగా మీకోసం నిరంతరం ఆలోచించే మీ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన. ఈరోజు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చారు. ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే, పాలకుడు అంటే ప్రత్యర్థి నోట ప్రశంసలు పొందినాడే నిజమైన పాలన అందించినట్టు అవుద్ది. ఇవాళ ప్రత్యర్థిగా నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పైన విషపురాతలు, విషపు మాటలు వెదజల్లేటువంటి పత్రికలు, పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని స్వర్ణమయంగా ఒప్పుకొని తీరాడు. ఇది కదా ప్రజలకు తన పాలన బంగారం అనే విధంగా అందించాడని ప్రత్యర్థి ఒప్పుకోవడం. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన అందించడం అంటే ప్రజలకు ఒక బంగారం అంటే స్వర్ణమయమైనటువంటి పాలన అందించడమే అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన దక్షతకి, ప్రజాసేవకి పాలకుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న విధానానికి మార్గదర్శిగా నిలిచాడంటానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు.